ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా 2025 డబ్బులకు సంబంధించి ఎవరైతే 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు 15 ఎకరాలు 20 ఎకరాలు సాగులో ఉన్న వ్యవసాయం పనికొచ్చే భూములందరికీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. రైతు భరోసా డబ్బులు అనేది ఖాతాలో జమ అవుతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎంత మొత్తంలో డబ్బులు పడుతున్నాయి, ఎవరెవరికి జమ అవుతుంది? గతంలో రైతు బంధు మాత్రమే రిలీజ్ చేశారు. ఇప్పుడు కంప్లీట్ గా రైతు భరోసా అనేది కొత్త పేరుతో ప్రభుత్వం ఒకేసారి డబ్బులు అనేది రిలీజ్ చేయాలని చూసింది కాబట్టి ఈసారి పకడ్బందీగా విధి విధానాలు ఖరారు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఈ మొదటి విడత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అసలు డబ్బులు అనేది ఎవరికి వస్తుంది, రాకపోతే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది, రైతు భరోసా సంబంధించి రైతులు అనేది ఎలా అలర్ట్ గా ఉండి వారి ఖాతాలో జమ చేసుకోవాల్సి ఉంటుంది. సంబంధించి కూడా ప్రభుత్వం విధి విధానాలు అయితే ఖరారు చేయడం జరిగింది. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అందరికీ ఆమోదయోగ్యంగా రైతు రుణమాఫీ అనేది 2 లక్షల వరకు రుణాలు అయితే మాఫీ చేసింది. దాదాపు 21,000 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఆనందం చూసింది. డబ్బులు అనేది క్రెడిట్ అయితే కావడం జరిగింది. కొంతమందికి జనవరి నుంచి ఇప్పుడు ఆల్రెడీ కూడా డబ్బులు అనేది 4వ విడత 3 లక్షల రైతుల ఖాతాల్లో అయితే నిధులు అనేది జమ అవుతూ ఉందన్నమాట. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా లోన్ అనేది కొత్త లోన్ కూడా ఇస్తారు కాబట్టి ఒకసారి లిస్ట్ లో పేరుందా, ఒకవేళ డబ్బులు అనేది వచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ కూడా చేయండి. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా అనేది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆలోపే డబ్బులు అనేది ఖాతాలో జమ చేయాలని ఇందుకు సంబంధించి చాలా మంది అంటున్నారు. మాకు డిసెంబర్ అయిపోయింది, ఇప్పుడు ఆల్రెడీ జనవరి కూడా వచ్చేసింది. ప్రభుత్వం విధి విధానాలు ప్రకారం అయితే మొత్తానికి 8,900 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో డబ్బులు అనేది ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది అనమాట. ర్యాండమ్ గా పిక్ చేసి 1 ఎకరం నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే విడతల వారిగా 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు 15 ఎకరాలు ఉన్న వారందరి ఖాతాలో జమ అవుతున్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగిందండి. రేపు కొంతమందికి ఉదయం నుంచి సాయంత్రం వరకు కొంతమందికి అయితే డబ్బులు అనేది పడతాయి అనమాట. రేపు ఆదివారం అయినప్పటికీ ఈ రోజు బిల్లులు కొట్టిన వారికి రేపు అప్డేట్ అయిన వెంటనే సోమవారం నుంచి అయితే కంపల్సరీ అకౌంట్లు అయితే జమ అవుతాయని చెప్పేసి అప్డేట్ రావడం జరిగింది. కొంతమంది అంటున్నారు, అన్న మాకు 1 రూపాయి కూడా రావడం లేదు, అసలు ప్రభుత్వ విధానాలు ఏంటి, ఖరారు ఏంటి, ఎందుకు డబ్బులు రావడం లేదు, కొంతమందికి వస్తున్నాయి కదా కొంతమందికి రావడం లేదు, అయినా ఒక క్లారిటీ ఇవ్వని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రైతు భరోసా పైసలు ఇక వేస్తాం అవి వేస్తాం అని చెప్పేసి సంవత్సరం అయితే దాటింది కాబట్టి జనవరి అయితే వచ్చేసింది. ఇక మంత్రుల పైన సీఎం రేవంత్ రెడ్డి ఇక మొత్తానికి రాహుల్ గాంధీ కూడా సీరియస్ అయినట్టు తెలుస్తుంది. రైతు భరోసా సంబంధించి పంట ఏదైతే సాగు యోగ్యమైన భూములకు పంట వేసినా వేయకపోయినా డబ్బులు అనేది రిలీజ్ చేయాలని చెప్పేసి ఇటీవల కాలంలో కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే అనర్హులను లబ్ధి పొందకుండా సాగు కాని యోగంలో లేని జాబితాను రూపొందించి వారికి 1 రూపాయి కూడా ఇవ్వద్దని చెప్పేసి ప్రభుత్వం అయితే విధి విధానాలు రెడీ చేసింది. ఇందులో ప్రధానంగా ఎవరెవరికి ఇవ్వరని చెప్పేసి ఒక అప్డేట్ రూల్స్ రావడం జరిగింది. వ్యవసాయానికి అక్కడికి రాని భూములు గుర్తించి వాటిని మాత్రమే పథకం నుంచి మినహాయించి అంటే తొలగించాలి. ఇందులో రియల్ ఎస్టేట్ భూములు కావచ్చు, లేఅవుట్లు పనిచేసిన వాటిని వ్యవసాయ అవసరాల ఇతర అవసరాల కోసం నాలా కన్వర్షన్ అయిన భూములు, మైనింగ్ భూములు, గోదాములు, ఫంక్షన్ హాలు నిర్మించిన భూములు, వివిధ ప్రాజెక్టులు అభివృద్ధి పనులకు ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా అనర్హత జాబితాలోకి వస్తాయని చెప్పేసి మేరకు గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ రెవెన్యూ రికార్డులు, డిటిసి లేఅవుట్లు రికార్డులు, సంబంధిత విభాగంలో ఉన్న రికార్డుల ఆధారంగా ఈ జాబితా అనేది రూపొందించి విలేజ్ మ్యాప్తో పాటు అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి అనర్హులమైనటువంటి భూములను ధృవీకరించుకొని గ్రామ సభలో ప్రదర్శించాలని, అర్హులైన రైతులందరికీ రైతు భరోసా అందే విధంగా అదే సమయంలో అనర్హులకు ఒక్కరు కూడా లబ్ధి పొందకుండా చూడాల్సిన బాధ్యత కూడా కలెక్టర్లపై ఉందని చెప్పేసి మొత్తానికి ఆఫీసర్లకు అంటే సర్వే అనేది జరుగుతుంది కదా. ఈ సర్వేలో ప్రభుత్వం గుర్తించిన విధానం ఏంటంటే పూర్తి స్థాయిలో అందరికీ ఆమోదయోగ్యంగా నోడల్ అంటే శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ ఆధారంగా గుర్తించి ఎవరు పంట వేసారు ఏందని, దాంతో పూర్తి స్థాయిలో మరో డిజిటల్ క్రాప్ సర్వే వ్యవసాయ అధికారులు డైరెక్ట్ గా వెళ్ళి లిస్ట్ అనేది ఇటీవల కాలంలో సబ్మిట్ కూడా చేశారు. కొన్ని డౌట్స్ ఉంటే మాత్రం వాటిని వెరిఫై కూడా చేసి నెల 20వ తారీఖున సబ్మిట్ అయితే ఎవరికి ఇస్తారు ఏమైందనేది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మరో 4 పథకాలకైతే ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో ప్రధానంగా
ఆత్మీయ భరోసా కార్యక్రమం అంటే ఎవరైతే భూమి లేకుండా ఉంటారో పేదలకు 2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 12,000 రూపాయలు ఏటా అందిస్తామని చెప్పింది. కనీసం 20 రోజులైనా ఉపాధి హామీ పథకంలో పనిచేసి ఉండాలి. అలాంటి వారికి మాత్రమే ఈ పథకం అనేది అర్హులన్నమాట. సో వారికి 6,000 రూపాయలు అయితే ప్రభుత్వం జమ చేయడానికి 3,800 కోట్ల రూపాయలు అయితే రెడీ చేసింది. సో ఇక మొత్తానికి మరొకటి ఏంటంటే కొత్త రేషన్ కార్డుల కోసం అంటే పాతవి ఉన్నాయి, పాత వాటితో పాటు కొత్త వాటికి కూడా కొన్ని మార్పులు అయితే చేర్పులు అయితే చేసింది. పాత వాటిలో కొంతమంది పెళ్ళైన వారు డివైడ్ అయ్యి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు, పేర్లు కావచ్చు ఇతర తప్పులు ఉన్నవారు. ఇక మరొకటి తెలంగాణలో ఒక కుటుంబానికి సంబంధించి ఒకే చోట మాత్రమే రేషన్ కార్డు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కొంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉండి ఖమ్మంలో వారి నివాసం అయితే 2 రకాల కార్డులు కాకుండా ఒకే రకంగా ఉండాలి. 1 స్టేట్ 1 రేషన్ కార్డు ఇందిరామ ఆత్మీయ. సో మరొకటి తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకు ఇందిరామ ఇల్లు కూడా ప్రభుత్వం అయితే జారీ చేయాలని చూస్తున్నారు కాబట్టి సో ఇందులో లిస్ట్ అనేది రావడం జరిగిందనమాట. 18.32 లక్షల మంది వివరాలను యాప్లో అయితే పంపించారని జిల్లాల వారీగా పంపించామని చెప్పేసి తొలి విడత ఇంటి స్థలం ఉండి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కేటాయించబోతున్నారు. అర్హుల జాబితాను వెంటనే సిద్ధం చేయాలని చెప్పేసి ఈ నెల 11 నుంచి 15వ తేదీ లోపే ఏదైతే పథకాలకు సంబంధించి వివిధ పథకాలు ఎవరికి అర్హులు ఏంటనేది పూర్తి చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు వచ్చాయి. పూర్తి స్థాయిలో 24వ తేదీలోగా గ్రామసభలు అనేది మీటింగ్ అంటే 20 లోపు కంప్లీట్ చేసి 24 లోపు గ్రామసభలు పూర్తి చేసి తర్వాత ఈ నెల 26 తారీఖున 4 రకాల పథకాలు. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఈ రైతు భరోసా సంబంధించి డబ్బులు కూడా ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు అనేది దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులు అనేది ఒక ఎకరం నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే విడతల వారీగా గతంలో చెప్పిన దానికి ఇప్పుడు డిఫరెంట్ అయితే ఉందన్నమాట. గతంలో ఏం చేశారంటే పంట వేసిన వాళ్ళకి డబ్బులు ఇస్తారు, కానీ ఇప్పుడు ఒకవేళ పంటను దున్నకం పోయినా కానీ ఎందుకంటే ప్రభుత్వం ఏం చేసిందంటే ఇటీవల కాలంలో యాసంగి వానాకాలం సీజన్లు ఇలా పంటలు వేసిన డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఒకవేళ మీరు ఈ వ్యవసాయం చేయడానికి అనుకూలంగా ఉంటే తప్పనిసరిగా డబ్బులు అయితే వేస్తాయి. ఒక పంట వేసి ఇప్పుడు ప్రస్తుతానికి సెకండ్ పంట వాళ్ళ పరిస్థితి ఎలా అని చెప్పేసి ఇక ఆ కొనలో దృష్టి కొనలో ఆలోచించినట్టు తెలుస్తుంది. కేవలం ఇప్పుడు ప్రస్తుతానికి ఈ దఫలో మాత్రం రైతు భరోసాలో కొన్నిటిని మాత్రమే మినహాయింపు అయితే ఇచ్చారనమాట. వ్యవసాయం పనికి వస్తే సరిపోతుంది, దానికి కూడా డబ్బులు అయితే పడతాయి వాళ్ళు వ్యవసాయం చేసినా చేయకపోయినా. ఒక శుభ సూచకం అని చెప్పొచ్చు. సీలింగ్ విధానం పైన అస్పష్టత ఉందన్నమాట. మరోసారి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఎన్ని ఎకరాల వరకు జమ చేస్తారు ఏందనేది ఇక్కడ కూడా అంటే ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో మనకు 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు మాత్రమే డబ్బులు అనేది క్రెడిట్ అవుతాయని చెప్పారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి అందరి అకౌంట్లో డబ్బులు పడతాయి అన్నారు. కానీ ఏదైతే కండిషన్లు ప్రకారం వీళ్ళకు కొండల గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ వెంచర్లు పనికిరాని భూములు ఈ వీళ్ళకి మాత్రం పడాయని చెప్పారు. కాబట్టి అన్ని ఎకరాలకు పడే ఛాన్స్ కూడా ఉన్నట్లు 2 రకాల సందేహాలు అయితే రైతులకు ఉన్నాయన్నమాట. మరో పథకం ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం ఈ నెలలోనే 26 తారీఖున గైడ్లైన్స్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. సన్న బియ్యం అనేది 6 కేజీల బియ్యం ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇవ్వాలని చూస్తుంది. కాబట్టి కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఏదైతే ఉన్నాయో ఇప్పుడున్న పాత రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులు అందరూ కూడా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి త్వరలోనే మరో జనవరి లేదంటే ఫిబ్రవరి మొదటి 2వ వారంలో ఏదైతే రేషన్ సంబంధించిన 6 కేజీల బియ్యం సన్న బియ్యం ఒక్కొక్కరికి అయితే ఇవ్వాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తుంది అనమాట. రైతు భరోసా మీకు డబ్బులు రావాలంటే మీ అకౌంట్ అనేది ఒకసారి రన్నింగ్ లో ఉందా చెక్ చేసుకోండి. ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే మీకు ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తాయన్నమాట. రైతు భరోసా ఇంత డబ్బులు వచ్చాయని చెప్పేసి